నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. ప్రతి హిందువు కూడా తన జీవితకాలంలో దర్శించాలనుకునే క్షేత్రాలు కొన్ని ఉంటాయండి. కొంచెం శ్రమైనా ఖర్చైనా కూడా అలా జాగ్రత్త పెట్టుకుని ఖచ్చితంగా ప్లాన్ చేసుకుని వెళుతూ ఉంటారు. అటువంటి క్షేత్రాలలో మనకి చార్ధామ్ యాత్ర, కేదార్నాథీశ్వరుని దర్శించుకోవాలని వెయ్యి ప్రయాసలు కోర్చి, అంటే కుదిరిన వారు హెలికాప్టర్లో వెళ్తారు, లేని వారు డోలీల ద్వారా గుర్రాల ద్వారా వెళుతూ ఆ స్వామిని దర్శించుకుని వస్తారు. ఆ తర్వాత జమ్మూ వైష్ణోదేవి ఆలయం కూడా మనం ట్రెక్కింగే, ఎంత పైకైనా గుర్రాలపైన మనం వెళ్ళాల్సిందే. ఆ తర్వాత ఏంటంటే అమర్నాథ్ కూడా మనకి సంవత్సరంలో 2-3 నెలలు మాత్రమే ఉంటుంది. ఆ సమయంలోనే ఆ స్వామివారిని దర్శించుకుని చక్కగా వెళ్ళి చక్కగా కూడా వచ్చేస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత మానస సరోవరం, ఇవన్నీ చేస్తాం. కానీ మానస సరోవరం విషయానికి వచ్చేటప్పటికి అమ్మో చాలా కష్టం. వెళ్ళొచ్చాక చాలా అనారోగ్యాలు వచ్చేస్తాయి, అక్కడ బ్రీతింగ్ అందదు, చాలా సీరియస్ అవుతుందంట, ఇలా రకరకాల. నాకు కూడా భయం ఉందండి, నిజం చెప్పకపోవడమే, నాకు కూడా ఉంది. మానస సరోవర్ అనేది నేను ఇంక అసలు మైండ్లో పెట్టుకోలేదు, ఎందుకంటే నేను చేయలేనేమోననే భయం నాకుంది. కానీ నేను శ్రీలంక యాత్ర చేస్తున్నప్పుడు అనుకోకుండా నాకు కవిత గారు కూడా మాతో జాయిన్ అయ్యారు. అయ్యవారేమో చండీ హోమం ఇవన్నీ చేస్తారు, మీరు వీడియోలో చూస్తారు కదా. ఏదో మాట్లాడుకుంటుంటే నేను ఇలా మానస సరోవర్ 12 సార్లు వెళ్ళొచ్చానన్నారండి. 1 కాదు 2 కాదు 12 సార్లు. చూడండి, 12 సార్లు అంటే ఆవిడ ఎంత జన్మ అదృష్టం అసలు. అయ్యవారేమో 4 సార్లు పరిక్రమణ చేయటం, 8 సార్లు. అబ్బా బాబా, ఎంత అదృష్టం అండి అసలు. సో మానస సరోవరం వెళ్ళాలి అనుకునే వారికి వీరిద్దరు అనుభవాలు చాలా ఉపయోగపడతాయనే ఆలోచనతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా మానస సరోవర యాత్రకి ఆవిడ కొంతమంది తన ఫ్రెండ్స్ని వాళ్ళని తీసుకెడుతూ ఉంటారు. నేను కూడా ఏంటంటే జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. అది ఈశ్వరుడు అనుగ్రహం. మరి ఆ సెకండ్ వరకు కూడా ఏమవుతుంది అనేది మనం చెప్పలేం. కాబట్టి నాలాగా తహదాలాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వారికి మానస సరోవర యాత్ర అసలు ఎలా చేయాలి, వీళ్ళిద్దరూ అన్నిసార్లు చేస్తున్నారు. ఎంతో అదృష్టం ఉంటే కానీ అది దక్కదండి. వాళ్ళ అనుభవాలు వింటూ మనం ఎలా పెడితే మనం చక్కగా యాత్ర చేసుకుని రాగలం, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే వీడియోని అసలు మీరు స్కిప్ చేయకండి. యాత్ర మానస సరోవర్ ప్రతి ఒక్కరూ చేయొచ్చని ఆవిడ చెప్తున్నారు. మరి ఈ మాటలు చాలా ధైర్యాన్ని ఇస్తున్నాయి, మీరు కూడా శ్రద్ధగా వినండి. నమస్తే కవిత గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మీ ఇద్దరితోటి నేను ఇలా మాట్లాడగలగడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అయ్యవారు కూడా అన్నిసార్లు మానస సరోవర్ వెళ్ళొచ్చేసారు, చక్కగా 4 సార్లు పరిక్రమణ చేసి వచ్చేసారట. ఆయన అనుభవాలు వింటుంటే ఇప్పుడిప్పుడు వెళ్ళిపోదామా అనిపించింది. ఇక కవిత గారు అయితే మొట్టమొదటిసారి ఎవ్వరూ లేకుండా ఒక్క ఆవిడే వేరే వాళ్ళతో జాయిన్ అయ్యి అక్కడ పడిపోయి దెబ్బ తగిలి ఇన్ని అయినా కూడా పట్టుదలగా రెండోసారి ఆ తప్పులన్నీ సరి చేసుకుంటూ రెండోసారి మళ్ళీ వెళ్ళారట. మూడోసారి అనుకోకుండా ఫ్రెండ్స్ కలిసారట. అలా మొత్తం 12 సార్లు వెళ్ళారు. ఈసారి మనం జాయిన్ అయితే 13. నాకు ఎందుకంటే మానస సరోవర్ వెళ్ళొచ్చిన ఫ్రెండ్స్ చాలామంది ఏమన్నారంటే, అమ్మో చాలా కష్టము, మనం వెళ్ళి రాలేము, వెళ్ళొచ్చాక ఖచ్చితంగా 2-3 నెలలు సిక్ అయిపోతామని అన్నారు. ఆ ఒక్క మాట నాకు భయం అనిపించి నేను ఆవిడని అడిగాను, మీరు చక్కగా మా ఇంటికి రండి, నేను మీకు అన్ని వివరాలు చెప్తా అన్నారు. నేను ఒక్కదాన్ని వింటే ఎలాగా, మా సబ్స్క్రైబర్లు కూడా వినాలి కదా. సో ఇక నేను మాట్లాడడం ఆపేస్తాను. మానస సరోవర్ గురించి వర్ణించాల్సిన బాధ్యత మీ ఇద్దరిదే. తప్పకుండా అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ నాగశ్రీ గారు. నా ఉద్దేశం ప్రకారంగా మానస సరోవరం అంత సులువైన యాత్ర ఇంకోటి ఏది లేదండి. నేను బద్రీ వెళ్ళాను, కేదార్ వెళ్ళాను, అమర్నాథ్ వెళ్ళాను. అన్నీ వెళ్ళినా కూడా వాటిల్లో పడ్డ కష్టాలు అవన్నీ చూస్తే అసలు మనం మానస సరోవరం ఇంత సులువుగా పోయి వస్తున్నాం, ఇవేంటి ఇంత ఇబ్బంది అవుతున్నాయని అనిపించింది. సో ప్లస్ మనం అన్నిటికంటే ముఖ్యంగా అన్ని యాత్రలలో ఏ యాత్రలు చేసినా ఆ యాత్రకు వెళ్ళి వచ్చిన తర్వాత సిక్ అవుతున్నారు అని అంటే, 1 అక్కడ వాతావరణం సరిపడక, 2 వాటర్ ప్రాబ్లం వల్ల, 3 ఫుడ్ వల్ల. ఈ 3 వల్లనే చాలా వరకు ఇబ్బందులు అవుతాయి. సో ఈ యాత్రలో ఏంటి అంటే కస్టమైజ్ చేసుకుని నా యాత్రికులకు ఎట్లా తీసుకెళ్ళాలి ఏందని నేను ముందే డిజైన్ చేసుకుంటా. వంటశాలలోకి వెళ్ళి వంటలు కూడా మేమే వండుతాం ఒక్కోసారి, వాళ్ళకి ఏమి ఇబ్బంది కాకుండా. ఎందుకంటే ఆ వాతావరణంలో మామూలుగా నాజియా ఫీలింగ్ ఉంటుంది. ఆ హై ఆల్టిట్యూడ్కి వెళ్ళినప్పుడు మానసరోవరం అనేది టిబెట్లో ఉంది. చైనా వాళ్ళ పర్మిషన్ తీసుకుని చైనా వీసా తీసుకుని టిబెట్ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి మనం. అది హై ఆల్టిట్యూడ్లో ఉండడం వల్ల ఆ హై ఆల్టిట్యూడ్ల మీద వచ్చే సిక్నెస్ అనేది వెరీ కామన్. ఆ కామన్గా వచ్చే సిక్నెస్ను భయపడితే మాత్రం మనం డౌన్ అయిపోతాం. దానికి భయపడకుండా తట్టుకోగలిగే శక్తిని మనం సంపాదించుకుని ముందుకు వెళ్ళగలగాలి. దానికి తోడు మంచి ఆరోగ్యకరమైన ఆహారము,
హైజీనిక్ ఫుడ్ అని అంటాం కదా, అది కంపల్సరీ ఉండాలి. మోర్ వాటర్, మెయిన్ ఏమైనా ఇన్ఫెక్షన్స్కి రావడానికి వాటరే కారణం అంటారు. అవన్నీ కూడా ప్రాపర్గా తీసుకుంటే మనకు అక్కడ ఎక్కడ ఇబ్బంది ఉండదండి. మాతో మానసరోవరం వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ, మా పెద్దవాళ్ళు, మా ఫ్రెండ్స్, ఆంటీలు, అంకుల్ వాళ్ళంతా కూడా వెళ్ళి రాగానే మన అందరికీ భోజనాలు పెట్టాలంటారు కదా యాత్ర చేయగానే, వచ్చి వెంటనే మళ్ళీ శివార్చనలు అన్నీ చేసేసి అందరికీ భోజనాలు పెట్టడం కూడా జరిగినాయి. చాలా సమారాధన అంటారు కదా, యాత్రకి వెళ్ళి రాగానే ఆ మానసరోవరం తీర్థం అందరికి పంచడం చాలా బ్రహ్మాండంగా, మళ్ళీ ఇంటికి వచ్చి లింగాభిషేకాలు చేసుకుని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మోస్ట్లీ నా బ్యాచ్లో ఎక్కువ మంది ఏంటంటే 60 సంవత్సరాలు, 65, 69 ఏళ్ళ వరకే పర్మిషన్ ఇస్తారు. సో అట్లా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని మాత్రమే ఎస్పెషల్లీ నేను కేర్గా తీసుకెళ్తానండి. ఏమైనా పుణ్యం చేసుకుంటారు. ఎందుకంటే ఆంటీలు ఉంటారు, అంకుళ్ళు ఉండరు, పిల్లలు అందరూ అమెరికాలలో ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి పెద్దవాళ్ళు ఇద్దరే ఉంటారు. వాళ్ళని ఇంత దూరాలు పంపించాలంటే వాళ్ళు భయపడుతుంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసం నేనున్నాను, మీకేం కాదని చెప్పని అంత సేఫ్గా, మా మదర్ ఫాదర్ని ఎంత సేఫ్గా తీసుకెళ్తానో అంత కేరింగ్గా తీసుకురాగలుగుతానండి. నిజం చెప్పాలంటే కవిత గారికి ట్రావెల్స్ ఇంత కష్టపడి ఇది చేయాల్సిన అవసరం లేదండి. ఆవిడ ఉన్న పొజిషన్ వేరే, మనం ఇప్పుడు మాట్లాడడం బాగోదు దాని గురించి. ఒక్కటే, మానస సరోవర్ యాత్ర అనేది మొట్టమొదటిసారి తను ఒక్కతి వెళ్ళి ఆ కష్టాలన్నీ చూశాక వద్దు మనం ఇలా తీసుకెళ్లాలని ఒక్కొక్క సంవత్సరం ఆ లోపాలను అధిగమించుకుంటూ ఈ రోజు హాయిగా తీసుకెళ్లే పొజిషన్కి వచ్చారండి. ఎగ్జాక్ట్లీ. వెళ్ళాలి అనుకునేవారు మళ్ళీ నన్ను నెంబర్ అడుగుతారు కాబట్టి నేను కవిత గారి నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నానండి. మీరు ఇంకా మిగిలిన వివరాలు, ఏమైనా డౌట్స్ ఉన్నా అన్నీ కూడా మీరు మాట్లాడచ్చు. ఇప్పుడు ఆ విషయం అయిపోయింది. మీ మానస సరోవర్ 12 ఏళ్ల యాత్రలో ఈ కౌంట్ చేస్తే ఎంతమందిని తీసుకెళ్ళి ఉంటారు మీరు? సుమారు 692 మంది. మామూలు అంతా నా క్లోజ్ ఫ్రెండ్స్ పోయి ఇంకొకళ్ళకి చెప్పడం, వాళ్ళు పోయి ఇంకొకళ్ళకి చెప్పడం, అట్లా మౌత్ టు మౌత్ పబ్లిసిటీతోనే అయింది. కానీ ఇప్పటిదాకా నేను ఎక్కడ అడ్వర్టైజ్మెంట్స్ చేయలేదు, ఎవరికి నేను వెళ్తున్నాను అని డప్పు కొట్టలేదు, చెప్పలేదండి. ఊరికే ఒకళ్ళ ద్వారా అలా వచ్చిన వాళ్ళే వీళ్ళంతా కూడా. అందరూ కూడా నాకు ఇప్పుడు కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నారు, అందరూ నాతో కనెక్టివిటీలోనే ఉన్నారు. మానస సరోవరం వెళ్ళాలి అనుకునే వారి కోసం నేను కవిత గారిని పరిచయం చేయడానికి గల ముఖ్య కారణము, ఆవిడ 12 సార్లు వెళ్ళారు. 12 సార్లలో ఫస్ట్ 1, 2 అలా అపశృతులు అంటే సౌకర్యాలలో లేమి లాంటివి. తర్వాత నుంచి సక్సెస్ఫుల్గా ఒక్కొక్కటి వెళుతూ వచ్చారు. ఇప్పుడు మనకి ఏంటంటే మోదీ గారి దయ వల్ల రోడ్డు కూడా ఏర్పడింది, మనం డైరెక్ట్ వెళ్ళిపోతాం. అసలు ఈ ప్రయాణం ఎలా స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎలా పెడతాం, ఇవన్నీ కూడా ఆవిడ క్లుప్తంగా చెప్తారు. మీరు వినండి, మీరు చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా ఎట్లా అంటే, మనం గవర్నమెంట్ వాళ్ళు వేసిన రోడ్డు కొత్తగా నతులా పాస్ నుంచి మన నార్త్ సైడ్ నుంచి వెళ్తున్నారండి. సో మనం ఏం చేస్తున్నాం అంటే దానికి వెళ్ళటం లేదు. మోడీ గారు చైనా వాళ్ళ సంప్రదింపులతోని యాక్సెప్ట్ చేసి వాళ్ళు గవర్నమెంట్ రూట్ అది పెట్టుకున్నారు. సో మనం ఏం చేస్తున్నాం, నేపాల్ వెళ్ళి నేపాల్ ఆర్గనైజర్స్తోని టూర్ చేస్తున్నాం అనమాట. సో మొత్తం యాత్రకు సంబంధించిన ఫుడ్ కానీ, అకామిడేషన్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్, ఎవ్రీథింగ్ నేపాల్ ఆర్గనైజర్స్ చూస్తున్నారు. సో నేనేం చేశాను, మామూలుగా నేను వెళ్ళినప్పుడు నాకు వచ్చిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు అన్నీ కూడా ఇట్లా నాకు రావద్దు, నాకు ఇందులో ఇలా ఉండాలి, నాకు ఇందులో ఇలా ఉండాలి అని అన్నీ కస్టమైజ్ చేసుకుని, నా గ్రూప్కి ఏ విధంగా అకామిడేషన్స్ కావాలి, ఫుడ్ ఎలా పెట్టాలి, వాటర్ ఎలా ఉండాలి, అన్నీ కూడా కంఫర్ట్ స్టే అనే దాంట్లోనే ఫోకస్ చేసి, అంటే ఈ యాత్ర ప్రతి ఒక్కళ్ళు సులువుగా చేసి రావాలి అన్నదే నా సంకల్పం. ప్రతి వాళ్ళు ఇది ఇక్కడ ఉంటారా, అక్కడికి వెళ్ళి రాగానే మాకు ఇట్లా అయిపోయిందని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. అలా చెప్పొద్దు. నా బ్యాచ్లో వెళ్ళొచ్చిన ప్రతి వాళ్ళని కూర్చోబెట్టి అడగండి, ఎంత బాగా వెళ్ళొచ్చాము, అసలు రాచ మర్యాదలు అంటే పెళ్లి భోజనాలు పెట్టినాక పెళ్లి వాళ్ళు, ఆడపిల్ల వాళ్ళు, మగపిల్లాళ్ళకి ఎట్లాంటి మర్యాదలు చేస్తారు, అట్లా ఉండేది. 12 సార్లు ఏ ఇయర్ ఆగకుండా, ఇప్పుడు కరోనా తర్వాత కొంచెం ఒక 2-3 బ్రేక్ తప్ప 12 ఏళ్ళ నుంచి ఆగకుండా ఆవిడ జర్నీ చేశారంటే ఎంత సక్సెస్ఫుల్గా వెళ్ళొస్తే అలా జరుగుతుంది. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఇప్పుడు నేను బుక్ చేసుకోవడానికి మీరు ఫస్ట్ చెప్పారు ఏంటంటే మీరు ఇంత అమౌంట్ నేను కట్టించుకుంటానని. నేను ఈరోజు మీ గ్రూప్లో జాయిన్ అవుతున్నాను. నేను ఫస్ట్ మొదటగా నేను ఏం చేయాలి? నాకు ఓన్లీ మీ పాస్పోర్ట్ స్కాన్ కాపీ ఇవ్వాలండి. స్కాన్ చేసింది మెయిల్ పెట్టమని చెప్తాను. 2 ఫోటోగ్రాఫ్స్ ఇస్తే అవి నేను ఫైల్ చేసుకుంటాను. ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తాను. ఒక 25,000 అడ్వాన్స్ కడతారు. బ్యాలెన్స్ అమౌంట్ ఒక 1 మంత్ బిఫోర్ ట్రావెల్కి, అప్పటి వరకు ఇంటి వాళ్ళ మీ రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే మిమ్మల్ని ఒక గ్రూప్లో జాయిన్ చేస్తాం. ఒక కైలాష్ గ్రూప్ అని పెట్టేసి ఎవరెవరైతే అడ్వాన్స్ ఇస్తున్నారో వాళ్ళందరినీ ఒక గ్రూప్ పెడతా. ఇవాళ ఈ ఫస్ట్ వరకు నాకు గ్రూప్ ఫిల్ అయిపోయింది అనుకోండి, ఇంకా బుకింగ్స్ క్లోజ్ చేసి ఆ రోజు నుంచి కరెక్ట్ మన ట్రావెల్కి 1 మంత్ బిఫోర్ వరకు మీకు అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మీరు డైలీ వాకింగ్ ఎంత చేస్తున్నారు, మీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారో, అందులో ఒక యోగా టీచర్ని పెట్టి యోగా ఆసనాలు చెప్పిస్తాను, కొద్దిసేపు మెడిటేషన్ చేయిస్తాను. నాకు అప్డేట్స్ ఏమన్నా చైనా నుంచి వస్తుంటే, నేపాల్ నుంచి వస్తుంటే అందులో మీకు పోస్ట్ చేస్తుంటా. మీకేమన్నా డౌట్లు వస్తుంటే నాకు ఎవ్రీ వీక్ ఒక జూమ్ క్లాస్ పెట్టుకుని అందరూ ఇంటరాక్ట్ అవుతాం అనమాట. సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే అందరూ ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోతాం. ముందుగానే మనం ఫ్లైట్ దిగంగానే నువ్వెవరు అని అప్పుడు పరిచయాలు కాదు,
కాదు, అసలు ఆల్రెడీ జూమ్ లోనే మనందరం పరిచయాలు అయిపోతాం. మనం అందరం ఎక్కడెక్కడ ఉన్నాం, ఏంది ఈ టైం మీరు వస్తారని అందరు కలుసుకుని ఒక ఫ్యామిలీ అయిపోతాం మనం ఇక్కడ. అయిపోయిన తర్వాత ఇంకా 1 month బిఫోర్ మీరు నాకు మీ ఒరిజినల్ పాస్పోర్ట్ ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత మీ ఫుల్ అమౌంట్ నాకు పేమెంట్ చేస్తారు. టిబెట్ పార్ట్ ఏదైతే ఉందో అది డాలర్స్లలో మీరు తీసుకురావాలని చెప్తా, అది మీ దగ్గరే ఉంటుంది. సో ఈ 1 month బిఫోర్ పాస్పోర్ట్ ఇచ్చినాక మేము ఏం చేస్తామంటే ఈ పాస్పోర్ట్స్ అన్నిటిని పార్సల్ చేస్తాం, ఢిల్లీ ఎంబసీకి పార్సల్ చేయాలి. చేసేసి మనకు అప్పటికి పర్మిట్ వచ్చేస్తుంది. పర్మిట్ వచ్చినాక వీసాలకు అప్లై చేస్తాం. వీసా అప్లై చేసినాక మనకు ఒక 5 working daysలలో వీసాలు ఇచ్చేస్తారు. వీసాలు ఇచ్చినాక ఆ వీసాలు ఇచ్చినాక పాస్పోర్ట్లు మనం ట్రావెల్ చేసే టైం లోపల అందితే మనకు కొరియర్లో మన దగ్గరికి వచ్చేసి ఎవరి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తా. రాని పక్షంలో అవన్నీ నాకు ఢిల్లీలో కానీ లేకపోతే అక్కడ నేపాల్లో కానీ అందుతాయి అన్నమాట. సో మనం వెళ్ళడానికి టికెట్లు ఎట్లా చేసుకోవాలంటే ఇది మెయిన్ చాలామంది చేసే తప్పు ఏంటంటే పాస్పోర్ట్ ఆధారంగా టికెట్లు చేసుకుంటారు. పాస్పోర్ట్ రాని పక్షంలో మనం నేపాల్ వెళ్ళలేం కదా అట్లా అయితే. కాబట్టి అందరూ ప్రతి ఒక్కళ్ళు ఓటర్ ఐడితోని టికెట్లు చేసుకోవడం చాలా ముఖ్యమండి. అది చాలా మందికి లాస్ట్ మినిట్ దాకా వారికి అవేర్నెస్ ఉండక మేము టికెట్ చేసేసుకుంటాం. నేను అందరికీ టైం ఇస్తాను, మీరు కొంచెం సేపు వెయిట్ చేయండి, నేను చెప్తానని. డే బై డే నా ఇన్స్ట్రక్షన్స్తో ఫాలో అవ్వకుంటూ వెళ్ళిన వాళ్ళు సక్సెస్ఫుల్గా 100% నేను ఇక్కడేం చెప్పానో అక్కడ అదే జరిగింది. ఇంకా అంతకంటే బాగా ఉంటాయి ఫెసిలిటీస్ కానీ అకామిడేషన్స్ కానీ. చెప్పిన దానికంటే ఇంకా బాగా జరిగింది కవిత గారు. అంటే ఏదైనా చెప్పకుండా చేస్తే అద్భుతం అనిపిస్తుంది, చెప్పి మరి ఇట్లా ఇంతేనా అని అనిపిస్తుంది తర్వాత. అందుకని కవిత గారు చెప్పినట్టు మాట కట్టడం వచ్చాను, కానీ మీరు వన్స్ ఒకసారి జాయిన్ అవ్వాలి, మానసరోవర్ రావాలనుకుంటే ఆ నెంబర్ అన్ని ఇచ్చేస్తాను కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగచ్చు. ఇక ఆ తర్వాత మన ప్రయాణం నేపాల్ నుంచి మొదలవుతుంది. Day 1లో మనం అందరం ఒక ఫలానా రోజు అనుకుంటే ఈసారి మనం June 5th July 5th 2 బ్యాచ్లు పెట్టుకున్నాము. మర్చిపోయాను మీ మాట కట్టవచ్చు. బ్యాచ్కి ఎంతమందిని తీసుకు? బ్యాచ్కు మినిమం 50 మంది మినిమం ఉంటే మనకు కంఫర్టబుల్ ఉంటుందండి. ఎందుకంటే ఇక అంతకంటే ఎక్కువ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ అయినా 84 members వరకు కూడా కంఫర్ట్గానే తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే 2 బస్సులు పెడతారు. నేపాల్కి వెళ్ళిన తర్వాత నేపాల్లోనే 2 బస్సులు ఉంటాయి. టిబెట్లోకి ఎంటర్ అయిన తర్వాత 4 బస్సులు ఉంటాయి. 21 సీటర్సే ఉంటాయి అనమాట. అక్కడ చిన్న బస్సెస్ ఉంటాయి. సో అంత ఇబ్బంది ఏం కాదు. 80 members ఉంటే కంఫర్టబుల్ వే ఉంటుంది. బట్ నాకు రూల్ ఏం లేదు, నా బ్యాచ్కి 80 లోపలే ఫినిష్ చేస్తాను. 80 బియాండ్ ఏం తీసుకెళ్ళను. ఎందుకంటే 19 members కూడా తీసుకెళ్ళాను, 106 members కూడా తీసుకెళ్ళాను. సో కాబట్టి అంటే మీరు ఆలోచించేది ఏంటంటే 80 వరకు ఉంటే అందరినీ కంఫర్ట్ గా తీసుకురాగలను అని. ఇప్పుడు నా వీడియో రిలీజ్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్నవాడు జాయిన్ అయితే అరే తీసుకోలేదని మాత్రం మీరు తిట్టుకోకండి. కవిత గారు క్లియర్గా చెప్తున్నారు, ఒక 80 members వరకు అయితే తను కంఫర్ట్గా తీసుకెళ్తాను. జాయిన్ అవ్వకూడదని రూల్ ఏం లేదు. మళ్ళీ అక్కడ నుంచి ఒకరికి వెనక ఒకరికి ముందు వస్తుంది కాబట్టి సో మనం ఆ బస్సులో బయలుదేరి టిబెట్ దాకా వెళ్ళిపోతాం. సో ఈ ప్రయాణం అంతా చేస్తున్నప్పుడు ఘాట్ రోడ్డు కదా, మాకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ అట్లాంటివైనా వచ్చే అవకాశం ఉంటుందా? వచ్చే అవకాశం చాలా వరకు ఉండొచ్చు. బట్ అదేంటే మినిమం అండి, ప్రతి వాళ్ళకి వస్తుంది చిన్నవి. ఇంకా నేపాల్ నుంచి మనం టిబెట్ బార్డర్కి వెళ్ళాలంటే ఒక వ్యాలీ సిటీ, నేపాల్ ఈజ్ ఎ వ్యాలీ సిటీ, మీరు ఘాట్ రోడ్లోనే వెళ్ళాలి. ఒక 170 kilometers మీరు ఒక 6 to 7 hours డ్రైవ్ చేసుకుంటూ టిబెట్ సైడ్ నేపాల్ బార్డర్లో ఆగిపోతాం. నేపాల్ అక్కడ ఆగిపోయి ఆ నైట్ అక్కడ స్టే చేస్తాం. దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎంబసీ ఓపెన్ కాగానే అక్కడ నుంచి ఒక 1/2 kilometer అంత దూరం సెక్యూరిటీ రీజన్స్లలో వాకింగ్ ఉంటుంది అంతే. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకుని మన బయోమెట్రిక్స్ అన్ని చేసేసుకుని టిబెట్లోకి ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత అక్కడ నుంచి 35 kilometers కేరుంగ్ అనే సిటీకి వెళ్తాం. అది ఏంటంటే ఒక హెడ్ క్వార్టర్స్, టిబెట్ సైడ్ బార్డర్ అనమాట అది. ఆ బార్డర్లో ఆగిన తర్వాత ఆ రోజు అంతా కూడా మనం అక్కడ భోజనాలు చేసి నైట్ అక్కడే స్టే చేస్తాం. అక్కడికి 14,000 feet హైట్కి వెళ్ళిపోతాం మనం. సో అక్కడి నుంచి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ కింద స్టార్ట్ అయినా, హై ఆల్టిట్యూడ్ మీద వచ్చేది మెయిన్ తలనొప్పి, వామిటింగ్ సెన్సేషను, నాజియా ఫీలింగ్ తప్పితే ఇంకా అంతకంటే ఎక్కువే ఉండదు. అంతకంటే ఎక్కువ ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం అంటారా, అది మీరు ఎక్కువ శ్రమ పడి బాడీని ఎనర్జీ లాస్ చేసుకుంటే బ్రీతింగ్ ప్రాబ్లం, అది మెయింటైన్ చేసుకోవాలి. మనం ఎక్కువ శాతం ఏంటంటే ఈ మెడిటేషన్ కానీ లేకపోతే ప్రాణాయామం కానీ చేసుకుంటే మీరు దాన్ని అధిగమించవచ్చు. అనవసరపు సోది కూడా తగ్గించుకోవాలి. మనం ఎక్కువ మాట్లాడుతూ ఉన్నా కూడా అలసిపోతాము, మనకి హెల్త్ తేడా వస్తుంది. ఈ పిచ్చి పిచ్చి కబుర్లు ఎందుకంటే అయ్యవారు చెప్పినట్టు మానస సరోవర్లో అడుగు పెట్టాలి అని అంటే భగవద్ అనుగ్రహం ఉండాలి, మన అదృష్టం ఉండాలి. ఇటువంటి అదృష్టాన్ని నేను మీ కాళ్ళ దాకా తీసుకొస్తున్నానండి. ఒక మాటలో చెప్పాలంటే చాలామంది వెతుక్కుంటారు, మీకు ఒక బెస్ట్ వాళ్ళని పరిచయం చేస్తున్నా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని చెప్తున్నా. మీరు వెళ్ళాలి అనుకుంటే మీరు కవిత గారి మాట వినాల్సిందే. అలానే కాదు, వింటేనే యాత్ర మంచిగా అవుతుంది నేను చెప్పేది. అంతే తప్ప ఆవిడ మంచినీళ్ళు ఇవ్వలేదు, ఆవిడ పరుపు వేయలేదు, తలగడ వేయలేదు, ఇలాంటివి పెట్టే వాళ్ళైతే దయించి రావద్దండి. ఎందుకంటే అది పరిపూర్ణంగా మనం భగవంతుడివి ధ్యానం పెట్టుకుని
ఉన్నంతలో అమ్మాయిని హింస పెట్టకుండా మనం చక్కగా అంటే ఇలా ఓపెన్గా చెప్పేస్తున్నాను అనుకో. లేదండి అట్లే అవసరం ఏం పడదు, ఎందుకంటే ఆ యాత్రకు వచ్చే వాళ్ళు అంతా ఆధ్యాత్మికులే వస్తారు, అంతే. అట్లాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరు రాలేరు, ఓపిక ఉండదు, భగవంతుడు రానివ్వడు. అందులో కూడా ఏమవుతుందంటే అన్ని ఫెసిలిటీస్ అన్ని కంఫర్ట్స్ అన్ని ఉంటాయి, ఎక్కడ ఉంటాయి ఎక్కడ ఉండవని కూడా ముందే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పరిస్థితి ఇట్లా ఉంటుంది మానసికంగా కూడా వాళ్ళని. అందుకే నేను 2 months బిఫోర్ క్లోజ్ చేసినా కూడా ఎవ్రీ వీక్ జూమ్ సెషన్లో అటెండ్ అవ్వడము, వాళ్ళ అన్ని డౌట్స్ క్లియర్ చేయడము, అక్కడ ఏమేమి పరిస్థితులు ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేయడము. అంటే అసలు వాళ్ళు పోయే లోపలనే సగం మానసరోవరం వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆవిడతో మాట్లాడాను, ఇంతకుముందు మీటింగ్ అయింది, ఒక సెలబ్రిటీ కూడా వచ్చారు. సో తనని మనం ఇలా ఇందులో చూపించడం బాగోదు. వాళ్ళు అసలు ఆవిడ మాటలకే ఇంప్రెస్ అయ్యారు. నేను మీరు చెప్తుంటే ఆ వర్ణంలోకి వెళ్ళిపోయాను, అదే మైండ్ వెళ్ళిపోయింది నాకు అక్కడికి. సో ఇప్పుడు మనం ఏంటంటే మీరు చెప్పినట్టు 35 kilometers ప్రయాణం చేసి మనం మానస సరోవర్ ఉన్న ప్రాంతానికి చేరుకుంటాం. కేరుంగ్ అని టిబెట్లోకి వెళ్తాం. ఆ రోజు అంతా అక్కడ ఉంచుతాం, ఎందుకంటే హై ఆల్టిట్యూడ్కి వెళ్తాము, కొంచెం అక్లమైటైజ్ అవ్వాలి, మన బాడీ సెట్ అవ్వాలని చెప్పని 1 day అక్కడే ఉంచుతాం. అంటే 2 nights ఉంటాం మనం. దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరి ఒక 4.5 hours డ్రైవ్ చేస్తే సాగా అనే ప్లేస్కి వెళ్తాం. అక్కడ కూడా అకామిడేషన్స్ కి ఇప్పుడు కొత్తగా మంచిగా కన్స్ట్రక్షన్ చేసినారు. ఈ 5 years కోవిడ్ చేయడం వల్ల మనకు అక్కడ అన్ని కన్స్ట్రక్షన్స్ బాగా అయినా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు అది. సో కన్స్ట్రక్షన్స్ అక్కడ బాగానే ఉన్నాయంట ఫెసిలిటీస్. ఆ నైట్ అక్కడ ఉంటాం మనం. ఈ దారంతలో కూడా ఏంటంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసేసి మనకు లంచ్ మన క్యాసరోల్స్లలో పెట్టుకొని మన బస్సులలోనే తీసుకొస్తారు. తీసుకొచ్చి ఒక 2-3 hours ట్రావెల్ చేయగానే ఒక దగ్గర మంచిగా పిక్నిక్ స్పాట్ లాగా అన్ని టేబుల్ అవి వేసేసి మంచి సీనిక్ బ్యూటీలో అక్కడ మనకి భోజనాలు పెట్టేస్తారు. భోజనం చేస్తామా, కాస్త అటు ఇటు కాళ్ళు చల్లించుకోవాలి, ఎందుకంటే 2-3 గంటలు ప్రయాణం చేసిన కాళ్ళు వాసిపోయి ఉంటాయి కదా. కాస్త అటు ఇటు నిలిచి తిరిగే లోపల మళ్ళీ ప్రయాణం స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ నైట్ డిన్నర్ టైం వరకు మళ్ళీ మనం అక్కడ చేరిపోతాం. ఆ సాగాలో చేరగానే ఆ నైట్ మనకు ఫుడ్ అది రెడీ చేస్తారు, మన రూమ్స్ మనకి ఇస్తారు, హాయిగా రిలాక్స్ అయిపోతాం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం, మళ్ళీ ఒక 4 hours డ్రైవ్ చేయగానే మానస సరోవర్ వచ్చేస్తాం. సో అంటే మనం టిబెట్కి ఎంటర్ కాగానే 2 nights ఇక్కడ ఉండగానే 3rd night మానస సరోవర్లో ఉంటాం. ఇప్పుడు ఇంత ప్రయాణం చేస్తాం, మీరు అన్నట్టు రెస్ట్ తీసుకుంటాం, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మానస సరోవర్ చేరుకున్న తర్వాత వెదర్ ఎలా ఉంటుంది, మేము ఎలా ఉండాలి, అక్కడ ఎన్ని రోజులు ఉంటాం? మానస సరోవరంలో ఎట్లా ఉంటుందంటే వెదరు డే టైం టెంపరేచర్ మొత్తం 12-10 degrees ఉంటుందండి. నైట్ టైం వచ్చేసి ఫ్రీజింగ్ టెంపరేచర్ ఉంటుంది. సో మే లాస్ట్ వీక్ వరకు మే లాస్ట్ వీక్ వరకు కూడా మానస సరోవరం ఇంకా 3 వంతులు ఫ్రీజ్ అయ్యే ఉంటుంది. జూన్లో మనం వెళ్ళే టైంకు పౌర్ణమి టైంకి వెళ్తున్నాం మనం, అంటే June 10th అట్లా వెళ్తాం, జూలై అయినా 10th వెళ్తున్నాం. అప్పటి వరకు ఆల్మోస్ట్ మొత్తం క్లియర్ అయిపోతుంది, కరిగిపోతుంది మానస సరోవరం. అంటే అక్కడ వాళ్ళకి అది సమ్మర్, మే నుంచి వాళ్ళకి సమ్మర్, అందుకే ఆ 4-5 months మనకు పర్మిషన్ ఇస్తారు. దెన్ ఆఫ్టర్ ఇక మనం వెళ్ళే టైం వరకు మంచిగా వెదర్ బాగానే ఉంటుంది, కంఫర్టబుల్. అంటే డే టైం 10 to 12 టెంపరేచర్ ఉంటుంది, విండ్ బాగా చల్లటి గాలులు ఉంటాయి. అక్కడ కూడా బ్రీతింగ్ ప్రాబ్లం అది కూడా రావచ్చు, ఆ గాలికి మనకు ముక్కులు ఎప్పటికీ కూడా డస్టీగా ఉంటుంది అనమాట. అక్కడంతా కొంచెం ప్రికాషన్స్ కూడా నేను అన్ని చెప్తాను, ఎట్లా ఉండాలి ఏంటి, మాస్కులు పెట్టుకోవడం అవన్నీ నేను చెప్తాను. దెన్ నైట్ టైం టెంపరేచర్ కూడా చల్లగా ఉంటుంది. వీలైనంత వరకు మేము జాగ్రత్తలు కూడా చెప్తాను, రాత్రిలో ఒంటరిగా బయటికి వెళ్ళొద్దు ఒకళ్ళు, ఎందుకంటే కుక్కలు అవి ఉంటాయి అక్కడ బాగా, అడవి కుక్కలు ఉంటాయి అనమాట, అందుకని బయటకు వెళ్ళొద్దని చెప్తాము. సో అన్ని ఇన్స్ట్రక్షన్స్ నేను గ్రూప్ మ్యాన్ అయినాక చెప్తాను. ఆ రోజు ఆ నైట్ అక్కడ ఉంటాము. వెళ్ళిన రోజు మనకు అయ్యగారులు మనతోని ఒక బ్రాహ్మణి తప్పకుండా ఎంట తీసుకెళ్తానండి, ఎందుకంటే కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే కూడా అందరి మీ గోత్రనామాలు ఏదైతే ఉన్నాయో అందరి గోత్రనామాలు ఉచ్చరించి 11, ఇప్పుడు 80 మంది వచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, 8 మందో 9 మందో 7గులో ఒక మగవాళ్ళని మొత్తం అంతా కూర్చొని ఒక రుద్రం ఒక బ్యాచ్, నెక్స్ట్ ఇంకో రుద్రం, 2వ రుద్రానికి ఇంకో 8 మంది, ఇట్లా 11 రుద్రాలు చేసే లోపుగా 11 ఉన్న యాత్రికులు మొత్తం ఆ విధంగా పూర్తిగా అభిషేకం చేయడం జరుగుతుంది. చాలా మానస సరోవర్ దగ్గర స్నానమే చేయటం కాకుండా రుద్రాభిషేకం చేస్తాం. సాయంకాలం కాగానే ప్రదోషకాలం కాగానే నవగ్రహ హోమం, గణపతి హోమం, నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్య హోమం, మరి అదే కాకుండా ఇటువంటి హోమాలన్నీ కూడా చేస్తాం అందరి గోత్రనామాలతో. ముందుగానే వాళ్ళు బుక్ అయ్యారా అని తెలవటం నేను గోత్రనామాలు తీసుకుంటాను. సర్వత్ర పెద్ద సంకల్పం తయారు చేశాను నేను దీని గురించి, దగ్గర 6 పేజీల సంకల్పం తయారు చేశాను మానసం గురించి. ఆ మానసం అందరి మొత్తం చదివేసేసి అందరిని మమ అనుకోమంటే నేను, నా కుటుంబం, నా భార్య, నా పుత్రాదులు అందరు నాకు ఉండేట్టుగా సర్వేషాం భక్తజనానాం ఆయురారోగ్యం కూడా ప్రజలందరినీ కూడా ఆరోగ్యం కోరుతూ, ప్రత్యేకించి శిష్విగా ఈ దంపతులు వచ్చిన దంపతుల చేత అభిషేకము, అర్చన, హోమాలు పరిపూర్ణం అయిపోతుంది. ఇటువంటివన్నీ కూడా జరుగుతాయండి మనకి మానస సరోవర్లో. ఆ తర్వాత కూడా చెప్తాను, వీడియోని మీరు స్కిప్ చేయకండి. వీడియో లెంత్ అయితే మళ్ళీ మీరు తిట్టుకుంటారని నేను వాళ్ళ ప్రతి మాటగా అడ్డుపడిపోతున్నానండి, ఏమనుకోవద్దు. ఇక ఇప్పుడు ఏంటంటే మానస సరోవర్లో మనం స్నానాధికాలు ఆచరించుకుంటాం, అయ్యవారు చక్కగా మనతో ఆయన వస్తారు,
రుద్రాభిషేకాలు ఆయన చెప్పారు, మంచి మంచి కార్యక్రమాలు అక్కడ మన గణపతి హోమం, ఆయుష్ హోమం వంటివన్నీ కూడా జరుగుతాయి. ఓం నమ శివాయ. ఇక ఆ తర్వాత మనం చేయాల్సింది పరిక్రమణ. యా, దీని గురించి చాలా భయాలు ఉన్నాయి. ఫస్ట్ అసలు అన్నిటికంటే ముఖ్యమైనది మనం పౌర్ణమి రోజు రాత్రి మానస సరోవరంలో ఉండడం అది మహాద్భుతం. ఎందుకంటే 2010లో నేను వెళ్ళినప్పుడు మానస సరోవరంలో కైలాస పర్వతం మీద నుంచి అలా జ్యోతుల్లాగా వచ్చి చూశారు. నేను 10లో చూశాను. జ్యోతులు వచ్చి చక్కగా అలా మానస సరోవరం ఎక్కడుందో అక్కడికి ట్రావెల్ చేసి సెంటర్ ఆఫ్ ది మానస సరోవరం రాగానే అవి డైరెక్ట్ కిందికి దిగుతుంటే చూసాను నేను. ఇదేంటి దీపం అక్కడి నుంచి ఇక్కడ జరుగుతుందేంది, ఆ జరిగేది కింద పడుతుంది అని చూస్తే కిందికి వచ్చేసరికి మానస సరోవరంలో వెలుగు ఇట్లా చిమక్కన మెరిసి అసలు చెప్తుంటే నాకు ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి. మేఘావృతమైనప్పుడు వస్తాడు చూడండి, అటువంటి ఒక్కడ పెద్ద శబ్దం వచ్చినట్టుగా అంత మెరుపు వస్తుంది. అంతటి అద్భుతం మనం మానస సరోవరం పౌర్ణమి రోజు. అది అన్ని సార్లు దక్కుతుందని మనం చెప్పలేం, కానీ చేసుకున్న వాళ్ళ చేసుకున్న వాళ్ళ అది భగవద్ అనుగ్రహం. మెరుపు వచ్చినప్పుడు కుక్కలు అరుస్తుంటాయి. కుక్కలు ఎప్పుడైతే తెరిచాయో ఓహో అక్కడ ఏదో వస్తుంది అనేది బయటకు వచ్చేస్తారు. అందరూ బయటకు వచ్చేస్తారు. అద్భుతం. అది మన అదృష్టం బాగుంటే, ఆ శివయ్య అనుగ్రహం ఉంటే అది కూడా మనం చేసుకోవచ్చు. అది ఉండాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. అంటే ఒక మంచి సంకల్పంతో వెళ్తే ఖచ్చితంగా మనం చూస్తామని అనుకుంటున్నాం. ఆ శివయ్య దయ. నెక్స్ట్ పరిక్రమణ. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాగానే మనం డార్చిన్ అనే ప్లేస్కి ఒక 35 కిలోమీటర్స్ మానస సరోవరం నుంచి ఉంటుందని అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళినాక యమద్వారకు 5 కిలోమీటర్లు ఉంటుంది. అందరం కలిసి యమద్వార దాకా వెళ్తాం. యమద్వార దాకా వెళ్ళిన తర్వాత మన ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మన బ్యాచ్లో అందరివి చూసుకుని అందరు బాగున్నారంటే ప్రయాణం స్టార్ట్ అవుతుంది. మానస సరోవరం పరిక్రమ వరకు, మానస సరోవరం వరకు బస్సులలోనే ప్రయాణం, అక్కడ నడిచే ఏమీ లేదు. అయిపోయిన తర్వాత ఇప్పుడు పరిక్రమ అనేది రెండో ఘట్టం. ఈ రెండో ఘట్టంలో ఏమవుతుందంటే మన హెల్త్ కండిషన్స్ని బట్టి మనకు టిబెట్ గైడ్ పర్మిషన్ ఇస్తాడు, మీరు ముందుకు వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అని చెప్పని. పరిక్రమకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది, మేము అసలు వెళ్ళలేము అనేట వాళ్ళు ఎంత, వెళ్ళలేము అనే వాళ్ళను డార్చిన్ అనే ప్లేస్లో వాళ్ళకి అకామిడేషన్స్ పెట్టి మంచిగా మన షర్పా టీంలను పెట్టి భోజనాలు వసతులను ఏర్పాటు చేసేసి వెళతాం అనే వాళ్ళని ముందుకు తీసుకుని వెళ్తాం. ఆ వెళతాం అనే వాళ్ళలో గుర్రాలు పోనీలు ఎంతమందికి కావాలి, పోర్టర్లు ఎంతమందికి కావాలి, నడిచెళ్ళే వాళ్ళు ఎంతమంది డివైడ్ అవుతుంది. నడిచెళ్ళే వాళ్ళని ఆ యమద్వార దాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి వాళ్ళను స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ డే 12 కిలోమీటర్స్. సెకండ్ డే మొదటి పరిక్రమణలో ఎలా ఉంటుంది, మనం ఏమేమి చూడగలుగుతాం? మొదటి పరిక్రమనే ఫస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. నేనైతే అందరికి అడ్వైజ్ చేసేది, మీరు ఏది చేసినా చేయకపోయినా మానస సరోవరం వరకు స్నానం చేయడానికి రండి. చెయ్యగలిగితే ఓపిక ఉన్నంత వరకు 1 డే పరిక్రమణ చేయండి అని చెప్తాను. ఎందుకంటే అందులో మనం దక్షిణ భాగానికి వెళ్ళి ఫస్ట్ మనం యమద్వార దగ్గర దర్శనం చేసుకుంటే అక్కడ శివుడు పార్వతి త్రినేత్రంతో అద్భుతంగా కనిపిస్తారు. అమ్మవారు ఎప్పుడు మనల్ని ఇట్లా చూస్తుందా అన్నట్టు ఆ కనుబొమ్మల దగ్గర నుంచి కనిపిస్తాయండి ఆ కొండ మీద. అసలు అమ్మవారు ఇట్లా మనం చూస్తుందా అన్నట్టు అనిపిస్తుంది. ఈ పక్కకు స్వామి త్రినేత్రంతో ఉంటాడు. ఆయన ముందు గణపతి కూర్చుంటాడు, మంచు కొండ. ఆ పక్క నేను నా ఫోటోలో వీడియోలు ఉన్నాయి, మీకు నేను అంటే మీకు చూపించగలిగితే మీరు చూపించండి, నా ఫోన్లో ఉన్నాయి. ఒక పక్కకు సింహాకారంలో ఒక రాయి అలా నిలబడి అమ్మవారిని, సింహం ఆమె అది కదా ఆసనం కదా, సింహం అట్లా ఉంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అది చూసుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇంకా పశ్చిమం దాకా వెళ్ళంగానే ఒక మూషికం ఇట్లా కూర్చుని నమస్కారం చేస్తున్నట్టుగా మూషికం, ఒక పక్కన భల్లుక ఇట్లా పైకి చూసి నమస్కారం చేస్తున్నట్టుగా, ఒక పక్కన ఐరావతం ఇట్లా పడుకొని ఏనుగు దండం పెడుతున్నట్టుగా, మళ్ళీ ఇంకా కొంచెం ముందు వెనక సప్త సర్పాలు ఒక కొండ మీద నుంచి ఇట్లా తొంగి చూస్తున్నట్టుగా, ఎవరు వస్తున్నారా అని చెప్పి చూస్తున్నట్టుగా, ఇవన్నీ మొదటి పరిక్రమలో కనపడతాయి. అంత అద్భుతం. అది అయిన తర్వాత ఒక పక్క నుంచి కైలాస పర్వతం చూస్తూ ఉంటే అన్ని రకాలుగా ఆకారాలు, నీ మనసులో ఏ భావం ఉందో ఆ భావంలో కైలాస పర్వతం కనపడుతుంది. నాకు ఎప్పుడు చూసినా హనుమంతుడు చిరంజీవి స్వరూపమే కనపడుతుంది అక్కడ. ఆయన ఒక సైడ్ కి నిలబడి ఇట్లా ధ్యానం చేసుకుంటూ చూస్తున్నట్టుగానే కనపడుతుంది. ఋషతుల్యులు కూడా తపస్సును ఆచరించి ఆ శిలులై ఉన్నారా అన్న రూపాలు కనిపిస్తుంటాయి. ఒక కొండ మీదకి వెళ్ళిపోయినాక ఒక ఇట్లా ద్వారం లాగా కనపడుతుంది, అందులోంచి ఎవరో నడుచుకుంటూ పోతున్నారా అన్నట్టుగా ఒక భావన కలుగుతుంది. ఏంటి దాన్ని చూస్తే ఒక అంటే నా భావానికి అందినట్టుగా అందరు ఇట్లా రాళ్ళుగా నిలబడ్డట్టుగా ఉన్నారనమాట. ఏంది ఇదంతా అనంటే కలియుగం ఆరంభం అయ్యే టైంలో ఆ కైలాసంలకు ఋషులందరూ పోతూ ఉంటే టక్కున కలియుగం వచ్చింది అనుకోండి, రాగానే అందరు ఎక్కడో అక్కడ ఫ్రీజ్ అయిపోతారు, చూసారా, ఆగిపోయినట్టుగా అట్లా నిలబడతారు. అంటే మనుషులు ఎవరో నడుచుకుంటూ పోయి ఆగిపోయిన అన్నట్టుగా అక్కడ ఒక ద్వారం దగ్గర ఆగిపోయినట్టు కనపడతారు. అవన్నీ చూసుకుంటూ మనం వెళ్ళే వరకు ఉత్తర ముఖానికి వెళ్ళిపోతాం అనమాట. అంటే నార్త్ ఫేస్ ఆఫ్ కైలాష్ ఏంటంటే ఇప్పుడు మనం గూగుల్లో చూస్తున్న ఏదైతే ఉంటుందో అది నార్త్ ఫేస్ ఆఫ్ కైలాష్. ప్రతి వాళ్ళు కూడా అది చూడడానికి చాలా దూరం నుంచి ఎంతో ప్రయాసాలకు వచ్చి అక్కడికి వస్తారు. అక్కడికి రావడానికి చాలా సులువుగా రావచ్చు అండి, కంగారు పడాల్సింది ఏం లేదు. మన బ్రీతింగ్ ప్రాబ్లం లేకుండా హెల్త్ కండిషన్ పర్ఫెక్ట్గా ఉంటే కనీసం 15
50% కరెక్ట్ ఉన్నా కూడా మీరు గుర్రాలు తీసుకుని అయినా సరే వన్ డే పరిక్రమకు ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు మొదటి పరిక్రమణ వింటుంటేనే చాలా ఈ ఒక్క వీడియో సరిపోదండి వీళ్ళ అనుభవాలతోటి మనం 10 వీడియోలనే రిలీజ్ చేయాలి. చిన్న సంబంధం ఇప్పుడు మనకు కూడా వేదంలో కూడా కశ్యపోత్రి భరద్వాజ విశ్వామిత్రోథ గౌతమ వశిష్ఠో జమదిగ్రశ్చ సప్తైతేతు మహర్షయ. కనుక వివాహమైన జంటకు ఆ దంపతులిద్దరు కూడా అరుంధతిని చూస్తుంటారు. మరి ఈ అరుంధతి ఎవరు అంటే ఆ యొక్క సప్త ఋషుల యొక్క పత్నిగా మనం భావిస్తుంటాం. అలాగే ఈ యొక్క అరుంధతి దర్శనం వల్ల ఈ దంపతుల యొక్క సౌభాగ్యం పెరిగి సుఖశాంతులతో ఉండాలని కోరిక. ఈ సప్త ఋషులు కూడా బ్రహ్మలోకానికి వెళ్ళి మానసరోవరం తపస్సు చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఈ సప్త ఋషులు కూడా అక్కడ తపస్సు చేసి ఆ శిలారూపంలో అక్కడ ఉన్నారని ఒక భావం కూడా ఉంది. అందుకనే ఆ ఋషులు సప్త ఋషుల యొక్క ప్రమాణం కూడా ఆ విధంగా ఉన్నట్టు మనకు ప్రమాణం కూడా ఉంది. కనుక ఇది చాలా గొప్ప విశేషం అని చెప్పవచ్చు. ఇలాంటి రుజువులు ఒక్క మానసరోవరం తప్ప ప్రత్యక్షంగా మనకు కనిపించే రుజువులు ఇవి. ఇక పరోక్షంగా మనకి ఇంకా మన శక్తి మన యొక్క భక్తి ఇంకా ఉంటే ఇంకో రూపంలో ఎంతో మంది కనిపించవచ్చు, చేయవచ్చు. అది వారి అంతరాత్మను బట్టి మనకు గోచరిస్తుంది. ఇప్పుడు మొదటి పరిక్రమణ చేసేసిన తర్వాత కావాలంటే మేము వెనక్కి వచ్చేయాలంటే మళ్ళీ రాత్రి స్టే చేస్తాం. అక్కడ డార్చిన్ అనే ప్లేస్ లో స్టే చేసి డేరాపుక్కని వెళ్తాం. ఫస్ట్ డే 12 కిలోమీటర్స్ వెళ్ళంగానే డేరాపుక్కని వెళ్తాము. అక్కడికి 18,000 ఫీట్ హైట్కి వెళ్ళిపోతాం మనం. అక్కడికి మనకు ఓపిక లేదు అని అంటే మళ్ళీ అదే ప్లేస్ నుంచి ఆ రాత్రి అక్కడ పడుకుని తెల్లవారు పొద్దునే రిటర్న్ మళ్ళీ డార్చిన్కి వచ్చేయచ్చు. మిగిలిన వాళ్ళు వెళ్ళాలంటే రెండో పరిక్రమ పూర్తి చేసుకొస్తాం. అది కొంచెం కష్టసాధ్యమైంది. అవన్నీ మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ వీళ్ళు అసలు రాలేని వాళ్ళు ఈ బస్సుల్లో ఇక్కడే ఉండిపోతారు. యమద్వారం దగ్గర ఉంచాం. డార్చిన్కి తీసుకొచ్చి అకామిడేషన్ అక్కడ ఉండిపోతారు. మీరు చుట్టూ వచ్చిన తర్వాత అందరం కలిసి మళ్ళీ వెనక్కి అందరూ కూడా యమద్వార ప్రదక్షిణ ఉంటుంది అక్కడ. డార్చిన్ నుంచి ఎక్కడి నుంచి చూసినా కైలాసం నా పక్కనే ఉంది అన్నట్టు కనపడుతుంది. సో అంత దూరం వెళ్ళిన వాళ్ళు అన్ని మర్చిపోయి హాయిగా స్వామిని చూసుకుంటే ధ్యానం చేసుకునేంత అవకాశం మనకి ఎక్కడ దొరుకుతుందండి. సో అందరు ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ వింటూ ఉంటే మానస సరోవర్ యాత్ర చేసేసినట్టే అనిపించిందండి. మీరు గనక అంటే నేనైతే ఇందులో ఎవరిని బలవంతం పెట్టట్లేదు. ఎవరు ఇష్టానుసారం వాళ్ళు మీరు రావాలి. ఒక మంచి ట్రావెల్ వారు కావాలి, ఒక మంచిగా తీసుకెళ్ళి మంచిగా తీసుకొచ్చే వ్యక్తి కావాలి అని అనుకున్నప్పుడు నాకు కవిత గారు చాలా ఆవిడతో మాట్లాడినప్పుడు చాలా ఇదిగా అనిపించిందండి. నేను కవిత గారి నెంబర్ కూడా స్క్రీన్ పైన ఇస్తాను. మీరు ఒకసారి ఆవిడ అనుభవాలు మాత్రమే వీడియోలో అయ్యవారి అనుభవాలు ఆవిడ అనుభవాలు మాత్రమే చెప్పాము. ఇక మీరు ఎవరైనా జాయిన్ అయ్యి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కవిత గారితో మాట్లాడచ్చండి. నాగశ్రీ గారు ఇప్పుడు మామూలుగా జూన్ బ్యాచ్ కోసం వీళ్ళందరూ బుకింగ్ చేసుకోవడానికి వచ్చారండి. సో మీరు కూడా జూన్లోనే జాయిన్ అయితే బాగుంటుందేమో మాతో అనుకుంటున్నాను. సార్ మీరు కూడా అప్లికేషన్ ఇచ్చేస్తే చాలా నా కళ డ్రీమ్ వారు కవిత గారు తెలిసింది గారు సుబ్బుగా చెప్పింది నా ఫ్రెండ్ తను. సో అదే సుబ్బుగా చెప్పింది గారు రెడీ అనేసాను. నేను ఇమీడియట్గా వచ్చి కలిసాను. టెన్షన్ కూడా లేదు నాకు, ఎందుకంటే అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా బాబు చాలా భయపడిపోయి అమ్మ ఎలా వెళ్ళలేమో అని వచ్చాడు అనమాట. వాడు కూడా ఫుల్ సాటిస్ఫైడ్. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా రావచ్చు. మా కవిత గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు అంటే లిమిటెడ్ మెంబర్సే, అప్పటికి ఆల్రెడీ చాలా మంది వచ్చేసారని చెప్పారు. సో తనని ఇన్సిస్ట్ చేస్తున్నా మాతోనే రండి అని చెప్పేసి వచ్చేవాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఇంకో 10 మెంబర్స్ అయినా తను అడుగుతున్నాం. కవితని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, తప్పకుండా రండి నాగశ్రీ గారు. మీరు ఎవ్వరు మాట్లాడాలన్నా నాతో పర్సనల్గా కాల్ చేసి మొత్తం వాళ్ళ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుని మాత్రమే బుకింగ్ తీసుకోండి అమ్మా. ఎవరో వెళ్తున్నారని ఎవరి కోసమో రావడం కాదు, మీకోసం మీరు శివయ్యను చూడాలి అనే అనుగ్రహంతోనే రావాలి. ప్రతి వాళ్ళు అందులో ఉన్న ఇబ్బందులు ఏంటి, ఎలా వెళ్ళగలమా ఏమిటి అనే డౌట్లు ఉన్న వాళ్ళు మాత్రం నాతో పర్సనల్గా మాట్లాడి మాత్రమే బుకింగ్ చేసుకోండి. ఆలోచించుకునే బుకింగ్ చేసుకోండి. ఇందులో ఫోర్స్ లేదు, ఆయన ఆజ్ఞ అంతే. ఇది నేను చేసుకునే సేవ. అమౌంట్ కూడా చెప్పేసి అమౌంట్ వచ్చేసి మనకి ఈ సంవత్సరం ఏమవుతుంది అని అంటే చైనా వాళ్ళు ఈ 5 సంవత్సరాలు మనకు పర్మిషన్స్ ఇవ్వలేకపోవడం వల్ల అయ్యో మనకు ఇవ్వలేకపోయారే అనుకున్నాం. కానీ వాళ్ళు అక్కడ చేసిన మంచి పని ఏంటంటే అక్కడ బ్రహ్మాండమైన అకామిడేషన్స్ కట్టారట. డార్చిన్ అనే ప్లేస్లో, మానస్ సరోవరంలో, అండ్ అక్కడ పరిక్రమకు వెళ్ళే ముందు సాగా అనే ప్లేస్లో, ఇవన్నీ ప్లేసెస్లో మంచి అకామిడేషన్స్ పెట్టారు. వాటి కోసం కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతున్నారు. సో నేనేంటంటే అమౌంట్ గురించి ఆలోచించానండి. మన సేఫ్టీ కంఫర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
యాత్రకు వెళ్ళినప్పుడు ఒక మంచి మెమరీగా వెళ్ళి రావాలి, కానీ అబ్బాయి ఇక్కడ అలా జరిగింది అక్కడ ఇలా జరిగింది బ్యాడ్ మెమరీస్ వద్దు. నా అదృష్టానికి నాతో వచ్చిన 692 మంది కంటే హ్యాపీగానే వెళ్ళి మంచిగా ఉంది అని మళ్ళీ ఇంకొకళ్ళని రిఫర్ చేసిన వాళ్ళే, కానీ వాళ్ళందరి ప్రోత్సాహం వల్లనే నేను ఇన్ని రోజులు వెళ్ళగలుగుతున్నానేమో. లేకపోతే ఇంకోసారి వెళ్ళొద్దు అనుకుంటే ఆ మనిషి వాళ్ళతో రారు అసలు ఎవరు. కానీ ఒకళ్ళు వెళ్ళి నలుగురికి చెప్పడం, నలుగురు వెళ్ళి ఇంకో నలుగురికి సినిమా ఉంది కదా మన చిరంజీవి గారి సినిమా లాగా అట్లా చెప్పినందుకు కానీ నాకు ఇవాళకి ఇంతమంది 692 మందిని నేను వెళ్ళగలిగినాను. మా అయ్యగారి సపోర్ట్తోని, ఆయన ఆశీర్వచనంతో ఒక మంచి ముహూర్తం పెట్టి మాత్రమే ప్రయాణం చేస్తామండి మేము. ఎప్పుడు అంటే అప్పుడు వెళ్ళాం. ఆ స్వామి మాకు ముహూర్తం పెట్టి ఈ రోజున నువ్వు వెళ్ళాలమ్మా, ఆ శివయ్య నక్షత్రంతోనే ఈ తారాబలం కలుస్తుంది అని చెప్పినందుకే ముహూర్తాలు పెట్టుకున్నాము. పౌర్ణమి రోజు మనం అక్కడ ఉంటాము. సో వర్షం వచ్చి ప్రయాణం ఆగిపోయింది. 2-3 రోజుల నుంచి స్టక్ అయిపోయినాను. అక్కడికి ఫోన్ చేసింది ఆవిడ, ఏమంటే మా ప్రయాణం సాగడం లేదు, మాకు ఆశీర్వచన సరిగ్గా లేదా ఏమని చెప్పేసి అంటే హైదరాబాద్ నుంచి సింపుల్ ఆశీర్వచనం చేసి పంపించాను. పంపించిన అదృష్టం నా అదృష్టం బాగుంది, భక్తుల అదృష్టం బాగుంది, ఆడ అదృష్టం బాగుంది. చెప్పిన గంట సేపటికి ప్రయాణం కలిపి ఆమె అంత నమ్మకం వేదం మీద, శాస్త్రం మీద, ధర్మం మీద. అటువంటి ధర్మానికి కట్టుబడి ఉంటాం కాబట్టి సాధ్యమైనంత లేకుండా సుక్షేమంగా ముందుకు రావాలని కోరిక. అయిపోతున్నారు అంతే. సో ఇప్పటికంటే మా ప్యాకేజ్ కాస్ట్ అని అంటే ఏంటంటే దాన్ని డివైడ్ చేసి చెప్తాను. పర్సనల్గా మాట్లాడిన వాళ్ళకి చెప్తాను. అప్రాక్సిమేట్గా 3 lakhs వరకు అవుతుందండి. విత్ జిఎస్టీ, ఫ్లైట్ టికెట్స్, ఎవ్రీథింగ్ ఒక 3 lakhs వరకు అవుతుంది మనకు ఈ సంవత్సరం. అంటే నేను 60,000 కూడా పోయిన రోజు ఉంది. ఒక సంవత్సరం 2010లో 60,000 కూడా పోయాం. రోజు పెరుగుతుంటే ధరలు పెరగడం వల్లనైతేనేమి, వాతావరణాలు వీటన్నిటిని అక్కడ అకామిడేషన్స్ కట్టారట ఇప్పుడు శుభ్రంగా. అదొకటి చాలా అడ్వాంటేజ్ మనకి ఇప్పుడు. సో ఇప్పుడు 3 lakhs వరకు ఖర్చు అవుతుంది. దాన్ని నాకు పర్సనల్గా మాట్లాడిన వాళ్ళకి ఎక్కడెక్కడ దాని బ్రేకప్లు ఉన్నాయనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షూర్, థ్యాంక్ యూ. 2018లోనండి 71-72 సంవత్సరాలు వాళ్ళ మేనమ్మ గారు వాళ్ళ బంధువులను కూడా తీసుకొచ్చారు. నడవలేని వారి పరిస్థితులు కూడా కనీసం బస్సు దిగంగానే చేయబట్టుకొని నడిపించి తీసుకున్నటువంటి సమయంలో కూడా ఉంది. కనుక ఇంతమంది ఇంత వయసుతో వచ్చినప్పుడు కూడా మాకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు మేము కలగలేదు. ఎవరు సిక్ అయిపోయి పడిపోయి ఇక ప్రయాణం చేయలేమనే స్థితికి మాత్రం రాలేదు. ఎప్పటికప్పుడు వీళ్ళు కానీ మేము కానీ వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండండి. ఆ విషకాలు లోపలి ప్రవేశించకుండా జాగ్రత్తగా చెవులకు మంకీ క్యాప్స్ పెట్టుకోండి, మౌత్ను, హ్యాండ్స్ను, కాళ్ళకు ఇవన్నీ వేసుకోండి. ఆ అనుభవాలు చెప్తూ వాళ్ళని ఏ రాత్రి పూట లేచినా చూసినా ఆ చలిగాలికి తిరగకుండా అక్కడ జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు, సరే వీరి అనుభవం నాకంటే 3 సంవత్సరాలు పెద్ద ఉన్నది, ఇలా ఉన్నది. నేను కూడా 2 సంవత్సరాలు బస్సులోనే ప్రయాణం చేశాను. 2011, 2012, 14-15 నుంచి హెలికాప్టర్ ప్రయాణంలో వీరి ద్వారా చేశాను. ఆ నడిచినప్పుడు ఈ రూట్ ఏదో ఉండో కొడాలి ఆ రూట్లో ఉండేది. ఆ రూట్ మొన్న 2015లో ఫ్రెండ్స్ వచ్చేది పొడిగిన తర్వాత ఆ రూట్ ఆపేసిన తర్వాతనే ఈ హెలికాప్టర్ ప్రయాణం అయిపోయింది. హెలికాప్టర్ ప్రయాణంలో అయిపోయింది, కానీ ఇప్పుడు ఏమో 11 రోజులలో పోయే ప్రయాణం 14 రోజులు అయింది, ఇంకో 4 రోజులు పెరిగిందండి. అయితే ఎకాయిగా డైరెక్ట్గా మనం పోవాలంటే 3 రోజులలో మానసరోవరం పోవచ్చు. కానీ మన బాడీ ఫిట్నెస్ కావడానికి అక్కడక్కడ బ్రేక్ తీసుకొని ఆరోగ్యాన్ని చూసుకుంటూ మనం తీరా హిల్సా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రోజు ఎగస్ట్రా ఉండాలి. ఎందుకంటే మానసరోవరం సమీపానికి వస్తుంది. అప్పటికి తక్కలాకోటకు వచ్చిన తర్వాత కంపల్సరీ మస్ట్ బాడీ ఫిట్నెస్ గురించి ఒక రోజు మొత్తం పూర్తిగా ఉండాల్సి వస్తుంది. ఆ ఊరి తర్వాత విశ్రాంతి అయిన తర్వాత అక్కడి నుంచి ప్రయాణం చేస్తుంటాం. అక్కడి నుంచి ప్రయాణం చేసిన తర్వాత దార్చన వెళతాం. దార్చనలో కొనబడే కానీ వస్తువులు, కర్రలు కానీ చెప్పులు కానీ కొనుక్కోవాల్సినవి అవన్నీ తీసుకొని దాని యమద్వారానికి వెళ్ళిపోతాం. యమద్వారానికి వెళ్ళంగానే యమద్వారంలో మనం అక్కడ సంకల్పం చేసుకొని సతీ సావిత్రి తన భర్త గురించి తపస్సు చేయగా భర్తను ఆరాధన చేసుకొని యమధర్మరాజు ప్రార్థన చేస్తుంది. ఆ సతీ సావిత్రి ప్రార్థన చేసిన సమయంలో యమధర్మరాజు భూలోకంలోకి వచ్చి కుడికాలు పెట్టాడు అని అక్కడ శాస్త్ర ప్రమాణం. అందుకని ఒక కమాల్లాగా పెట్టారు. అందుకనే మనము ఆ యమద్వారం లోపలికి వెళ్ళినప్పుడు ఆ యముని ప్రార్థన చేసుకుని మాకు బ్రతుకున్నంత వరకు యమద్వారం ద్వారా మాకు ఉండబడే కష్టాలు 10 తరాల వరకు వాళ్ళు కూడా వాళ్ళ వంశంలో కూడా ఏ ఆపదలు లేకుండా వాళ్ళు ముక్తిని పొందేటువంటి మార్గం కలగజేయాలని ఆ యమధర్మరాజును ప్రార్థన చేసుకుంటూ ఆ యమధర్మ మంత్రం చదువుకుంటూ అందరూ కూడా లోపలికి వెళ్ళి ప్రదక్షిణ చేసి తిరిగి వచ్చేసి అక్కడ మనం అక్కడి నుంచి మనం మానవ జన్మ కాబట్టి
మలమూత్ర విసర్జనలు మనకు ఉంటాయి కాబట్టి అటువంటి దోష పరిహారానికి ఒకటి, మన శరీరం భీముడి యొక్క బలం ఎలా ఉందో అలాంటి బలం రావాలని వజ్రవత్ పాదుకాలను, వజ్రంతో కూడుకున్నటువంటి పాదుకలు హనుమంతుడికి ఎలా ఉందో అటువంటి పాదుకలు కూడా కలగాలని ఆ సంకల్పం చేసుకుని భక్తులందరూ కూడా ప్రేమతో ఒక కుటుంబ సభ్యుల వలె అన్యోన్య అనురాగంతో మనం ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుందండి. కనుక ఇప్పుడు మేడం వెళ్ళొచ్చిన తర్వాతకు ఇప్పటికీ కాలానుగుణ్యంగా మార్పులు చేర్పులు జరిగి ఉన్నాయి. కనుక ఇప్పుడు పోవాలి, పరిక్రమ చెయ్యాలి అనే భయంతో అనుకుంటున్నాం. కానీ మీరు ఇదే కండిషన్లో ఆరోగ్య స్థితులను కూడా తెలుసుకుని జాగ్రత్తగా పడుతూ జాగ్రత్తలు తీసుకుంటూ వెళితే ప్రదక్షిణం పరిక్రమణ చక్కగా చేయవచ్చు అని నా ఆత్మధైర్యం. నేను 69వ సంవత్సరంలో కూడా చేశాను. నేను 69వ సంవత్సరంలో 2019లో పరిక్రమ చేశాను. కనుక ఇబ్బంది లేదు అని నేను అనుకున్నాను. మా మేడం కూడా నాతో పాటు 2 సార్లు నడిచింది ప్రయాణం. కనుక నడిచిన వాళ్ళని కూడా నడిచొచ్చారు. కనుక మనం మానసరం జీవితంలో ఒక్కమారు చెయ్యాలండి. ఎందుకంటే సృష్టి స్థితి లయకారకులు ముగ్గురు ఈ ప్రపంచాన్ని మొత్తానికి. ఈ బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుని దర్శించే శక్తి దేవతలకు మాత్రమే తప్ప మానవ లోకంలో మానవుడు లేదు. విష్ణులోకం గమయతి, విష్ణులోకానికి వెళ్ళాలంటే నారాయణమూర్తి అనుగ్రహం ఉంటే కానీ ఆ విష్ణులోకంలో కూడా మనం వెళ్ళలేం. కేవలం ఒక్క బ్రహ్మ మానసరం, ఆ మానసరం బ్రహ్మదేవుడి యొక్క మనస్సు వల్ల మనకి ఉత్పత్తి అయింది. ఆ బ్రహ్మదేవుడి యొక్క శిష్య బృందం అంతా కూడా తపస్సు చేస్తూ వాళ్లకు అనుష్ఠానాలు నిత్యకర్మలు చేసుకోవడానికి వాటర్ ఎక్కలేదు. నిత్యకర్మ చేస్తే కానీ ఆ పాప ప్రాయశ్చిత్తం కాదు. ఆ శిష్యులంతా కూడా తపస్సు చేయగా బ్రహ్మదేవుడే ప్రత్యక్షమవుతాడు. ఏమిటి మీ కారణం, ఎందుకని తపస్సు చేస్తున్నారంటే, అయ్యా ప్రపంచంలో వాటర్ అంటూ లేకుండా ఉంది, మేము తపస్సు నిత్యకర్మానుష్ఠాలు చేసుకోవడానికి మార్గం లేకుండా ఉంది, మాకు ఏదైనా వరాన్ని ప్రసాదించమంటే ఆయన ఒక వృక్ష రూపంలో బ్రహ్మదేవుడు మధ్యలో ఒక వృక్ష రూపంలో ఇచ్చి ఆ విధంగా బ్రహ్మ మనస్సులో కలిగినట్టుంది. కాబట్టి ఆ వాటర్ పరిశుద్ధమైనటువంటి వాటర్. ఆ వాటర్ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఇప్పటికి 2011 సంవత్సరాలు తెచ్చినటువంటి వాటర్ ఇప్పుడు శుద్ధంగా ఉందండి మా ఇంట్లో. మా దగ్గర ఉంది ఇప్పటికీ 6 లీటర్లు ఉంది నా దగ్గర. మేము ప్రతి కార్యక్రమం శుభ కార్యక్రమాలు జరిగినప్పుడు అలా వాటర్ అంతా కలిపి చేసి వచ్చుంటాం. అంత పరిశుద్ధమైనటువంటి యొక్క వాటర్ అది బ్రహ్మదేవుడు. కాబట్టి మీరు చూస్తే కింద చిన్న పినిస్ వేసినా కానీ పినిస్ కనిపిస్తుంటుంది. అంత సూక్ష్మమైనటువంటి అంత శక్తివంతమైనటువంటిది ఆ బ్రహ్మ మానసం వెళితే మన జీవితం మోక్షం పొందినట్టే, అంతకంటే నిస్సందేహం లేదు. అక్కడి పోయినాక మనసు కూడా చాలా మారుతుంది. భావం కూడా ఎలా ఉంటుంది, పరిక్రమణ చేస్తున్నాం అనుకోండి, ఓం ఓం అనేటువంటి శంఖధ్వనుల వల్లే ఎలా వస్తుంటో అటువంటి శంఖధ్వనుల వల్లే ఆ శబ్దాలు కలుగుతుంటాయి. ఆ పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంటే మనకు కూడా మనస్సు ఇక బాహ్య ప్రపంచానికి వెళ్ళిపోకుండా కేవలం భగవంతుడి ధ్యానంలో ఉంటాయి. ఇల్లు వాకిల అవన్నీ ఉండవు, భగవంతుని ధ్యానం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ భగవంతుని ధ్యానం వల్ల మనం రక్షించి యాత్రను స్పష్టంగా చేయించే విధంగా తీసుకొచ్చే అవకాశాలు మంచిగా ఉంటాయండి. భగవంతుడు సృష్టి కావాలి. ఎందుకంటే నేను వైదిక వృత్తిలో ఉన్నా కాబట్టి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇంత సృష్టికి మొత్తమైనటువంటి రావణ బ్రహ్మ ఈశ్వరుడికి చాలా గొప్ప భక్తుడు. అంత మించిన భక్తుడు ప్రపంచంలో ఏ దేవత లేరు. కనుక ఆయన ఏం చేశాడు, ఆ బ్రహ్మదేవుడి యొక్క మనస్సును తెలుసుకున్నటువంటి బ్రహ్మ తపస్సు చేసి శంకరుణ్ణి ఈశ్వరుణ్ణి వరం పొందాడు. ఆయనను మొత్తం నా రుద్రో రుద్రమర్చయేతు, ఏ వస్తువు ముట్టుకున్నా రుద్ర రూపమే. 33 కోట్ల దేవతలు ఆయన యందు కూడా ఆవాహన అయి ఉన్నారు. ప్రాగ్దిగ్భాగే లలాట స్థానే ఇంద్రాయ నమః. ఇంద్రుడు ఎక్కడున్నాడయ్యా, ఈశ్వరుడు యొక్క లలాట స్థానంలో ఉన్నాడు. ఆగ్నేయ భాగంలో అగ్ని నేత్రుడు ఎక్కడున్నాడు. అట్లా ఈ 33 కోట్ల దేవతలను ఆవాహన తప్పచేసి ఆయనకు మహాన్యాసం అన్నారు. మహా అంటే గొప్ప, న్యాసం అంటే సంకల్పం. అటువంటి మహాసంకల్పం రుచించి ఆయనను ప్రతి అంగవయములో ఈశ్వరుని ధ్యానం చేసుకొని నిమగ్నమై తన్మయత్వం పొంది తనను పొందటం కాకుండా ప్రతి దేవతలను కూడా అనుగ్రహింపజేసే శక్తిని ఆవదించాడు. ఆ రావణ బ్రహ్మ వల్లనే మనకు ఈ మహాన్యాసము, రుద్రాభిషేకము, లింగార్చనలు, సహస్రలింగార్చన కూడా ఏర్పడ్డ కారణం అది. అటువంటి గొప్ప మహా సంకల్పం ఇది. కనుక ఈ సంకల్పం మన మనస్సులో నిర్మలమైన భావంతో వెళ్ళాలి. సరే, దూరాభారం దేశం, మన శ్రీలంక వెళ్ళాం, దూరాభారం వెళ్ళాం, దేశం కాదు మనం. కొన 10 చోట ఇంకో 11-13తో 10 ఖర్చు పెట్టుకుంటున్నాం. ఎక్కడ పోయినా వాళ్ళు కూడా ఎవరైనా యాత్ర తీసుకుంటే వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళకు ఉంటుంటాయి. ఈమె మీద పెట్టి పూర్తిగా ఎవరు ఉన్నా ఈవిడ ఇంతమంది తీసుకెళ్తున్నాను, వీళ్ళ కష్ట నష్టాలు ఏంటి, వీళ్ళకి ఏముంది, ఆరోగ్యం ఉంది, హెల్త్ అని మేము ప్రయాణం చేసామనుకోండి. మేము ప్రయాణం ఒకసారి 2018లోనండి వెళ్ళే వరకు బాగా వర్షం పడిందండి. ఎక్కడ వాళ్ళు అక్కడ
డౌన్ అయిపోయినారు. ఇంకేం వాళ్ళని పలకరించే పరిస్థితి లేదు. ఓ దిక్కు వర్షం ఉంది, కూర్చోడానికి ఇక్కడ వసతులు లేవు. ఆవిడ ఆయాసమంతా పోయి మొత్తం అంతా అక్కడ చేరంగానే 120 మంది వెళితే 80 మంది ఏమో పార్టీ ఉంటే 80 మందిని వరకు వాళ్ళు సెట్టింగ్ చేసి మొత్తం కూర్చొని వాళ్ళు తిన్నారా, తాగారా, నీళ్ళు వచ్చాయా, బెడ్రూమ్ దొరికాయా, ఇంత ఏర్పాటు చేసి 1-2 గంటలు శ్రమపడి అటువంటి ఏర్పాటు చేసి ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే సాధ్యమైనంత వరకు ఒక బాధ్యత, మన బాధ్యత, మన కుటుంబం, మన పిల్లలు మనం తీసుకెళ్తున్నాం, వీళ్ళని జాగ్రత్తగా తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది అనేటువంటి అపారమైనటువంటి భక్తి, అపారమైనటువంటి శక్తి, అపారమైనటువంటి యుక్తి, ఈ 3 మిళించి ఆ ప్రయాణాలు జరుగుతున్నాయి. నేను నా అనుభవంలో కవిత గారు 6 సంవత్సరాలు కంటిన్యూషన్ చేసుకుంటూ వచ్చాను. ఏ రకమైన ప్రాబ్లం అయితే నాకు లేదు. ఆవిడ అవైలబుల్ లేదండి అయ్యగారు అంటే, అయ్యగారు నాకు తెలియదండి, నేను రావాల్సిందే, నాకు తెలియదు, మీరు ఏం ఖర్చు పెట్టారో ఏముంటారో నాకు తెలియదు, నా డ్యూటీ నేను చేస్తా, అక్కడ నాకు నయాపీస్ ఇవ్వక్కర్లేదు. మొత్తం జనాలందరూ కూర్చొని సంకల్పం చెప్పేసి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేస్తారు, హోమాలు చేస్తారు, ఆశీర్వదం చేస్తారు, అదే నాకు డబ్బు. అది నాకు కూడా నిజంగా అదృష్టం అండి, ఎందుకంటే ఆయన చండీ హోమం ఎంత అద్భుతంగా చేశారో మనం చూసాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.